స్వాతంత్ర సమర యోధులు రైతు ఉద్యమ నేత సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా 16న ఆదివారం 10 గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో బహుజన మాటాపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ వెల్లడించారు. బీసీ, ఓబీసీ వర్గాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్థానిక గణేష్ చౌక్ ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వీరవల్లి శ్రీనివాస్తో పాటు నాయకులు ఇమంది కన్నారావు, బూడిద శరత్ మాట్లాడారు. బహుజన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం గౌతు లచ్చన్న చేసిన సేవలను స్మరించుకోనున్నట్లు తెలిపారు. సర్దార్ గౌతు లచ్చన్న ఆశయాలను నేటి తరానికి తెలియజేయడంతో పాటు బీసీ, ఓబీసీ వర్గాల సమస్యలు, హక్కులపై చైతన్యం కల్పించేలా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కుల జనగణనను వెంటనే అమలు చేయాలని కోరారు. ఇప్పటికైనా బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లవుతున్నా ఇంకా అమలు చేయలేదన్నారు. ఈ సమావేశానికి బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీలు కూడా విచ్చేయాలని కోరారు. పి. సూర్యచంద్రరావు, పితాని కుటుంబరావు, గుత్తుల కోటేశ్వరరావు, పెంకే శివ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 16వ తారీఖు ఆనంద కళాకేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. కేవలం ఈ కార్యక్రమం చేసేది మన బీసీ నినాదం కోసం, ఎస్టీ, మైనార్టీ అనగదొక్కిన వాళ్ళ కోసమే ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. కాబట్టి రాజమండ్రి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పేరున పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేసి ఆ రోజు పెద్దలు పెట్టిన నినాదాలన్నీ కూడా, మన డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా మీడియా మిత్రులందరూ పెద్ద ఎత్తున సహకరించి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. 175 శాసనసభ స్థానాలు ఉన్నప్పటికీ, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు కలిపి దాదాపు 120 సీట్లు రావాలి. కానీ మాకు బీసీల కంటే 33 సీట్లు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వారి నిష్పత్తి ప్రకారం వచ్చినాయి. కానీ ముఖ్యంగా ఈ రిజర్వేషన్ కోల్పోతున్నది బీసీ వర్గాలే కనుక బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లో కల్పించాలని ఈ బహుజన మాట ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ 16వ తారీఖున మేము ఈ బహుజన పాట కార్యక్రమంలో కొన్ని తీర్మానాల ద్వారా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఆ తీర్మానాలు కూడా ఇప్పుడు మీకు వినిపిస్తాం. గీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఎందుకంటే 10% రిజర్వేషన్ కల్పించారు, కానీ అవి సరైన ప్రాతినిధ్యం మాకు దొరుకుతున్నాయి. ఉద్దేశంతో గీత కార్మికుల సమస్యలు కూడా పరిష్కరించాలి.